మంగళారతులు. గలగలా గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను. గలగలా గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను. బంగారు పంటలే పండుతాయి, బంగారు పంటలే పండుతాయి. మురిపాల ముత్యాలు దొరలుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు యాగయ్య గొంతులో తారాడు నాదాలు. అమరావతి నగర అపురూప శిల్పాలు యాగయ్య గొంతులో తారాడు నాదాలు. తిక్కయ్య కలములో తీయందనాలు, తిక్కయ్య కలములో తీయందనాలు. నిత్యమై నిఖిలమై నిలచియుండేదాక రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి, తిమ్మరు సుధీయుక్తి, కృష్ణరాయని కీర్తి. మా చెవుల రింగుమని మారు మ్రోగేదాక ఈ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. Twinkle, twinkle, little star, how I wonder what you are. Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky, like a diamond in the sky. చిన్ని చిన్ని పాపలు చిరునవ్వుల దీపాలు, అమ్మా నాన్న ఆశలు ఆ దేవుడి రూపాలు. కన్నవారి కలలే పండగ, తోడు నీడ మీరై ఉండగా. కన్నవారి కలలే పండగ, తోడు నీడ మీరై ఉండగా.
చిన్ననాటి చిలిపితనంలో ఆకతాయి అల్లరి పనిలో చదువు సంధ్యలందు మేటిగా ఆటపాటలందు తీటుగా కోరుకున్న గమ్యమే నువ్వు చేరగా భరతమాత కీర్తినే చాటి చెప్పరా ఇరుగు పొరుగు మంచిని కోరరా పెద్దవాళ్ల దీవెనే తోడుగా నేతాజీ కలల ప్రపంచం చాచాజీ కోరిన రాజ్యం జన్మభూమి నవ చైతన్యం తెలుగు జాతి సుందర స్వప్నం మాతృదేశ రక్షణే ధ్యేయమవ్వగా ప్రగతి బాటలోనే నీ అడుగు వేయరా జాతి గౌరవాన్ని నిలపరా దేశమంటే నువ్వే సోదరా చిన్ని చిన్ని పాపలు చిరునవ్వుల దీపాలు అమ్మా నాన్న ఆశలు ఆ దేవుడి రూపాలు కన్నవారి కలలే పండగా తోడు నీడ మీరై ఉండగా Ladies and gentlemen, do you love me? Yeah! Do you love your mommy and daddy? Why not? So that do love Mother India. You too love India. Do love Mother India. You too love India. జనని జన్మభూమిని స్వర్గమన్నదొక కవికులం ఏది అది ఎక్కడో వెదకమంటుంది కురుకులం గుండె పిండుకొని తాగిన గుక్కెడు పాల గురుతులేనప్పుడు పోత పాల సీసాల కోసమై పరుగులాటలే ఎప్పుడు సో దట్ వాట్ యు సే ఐ లవ్ మై ఇండియా లవ్లీ మదర్ ఇండియా యు టు లవ్ ఇండియా do love Mother India. ఆ సూర్యుడెప్పుడు తూర్పు దిక్కునే ఎంచుకు పుడతాడు కళ్యాణ తిలకమై కన్న తల్లి ఒడిలోనే ఉంటాడు అలాంటిదేరా నా భారతదేశం సనాతనంలో సమిష్టి దేశం ఆ సనాతనం తన పునాదిలోనే సంకరమవుతుంటే నా అభ్యుదయానికి సభ్య సమాజమే సమాధి కడుతుంటే తరతరాల భాష్యం తెంచుకున్న ఈ స్వరాజ దేశంలో యువతరాలు మళ్ళీ పరాయి భిక్షకు పరుగులు తగున ఐ లవ్ మై ఇండియా లవ్లీ మదర్ ఇండియా యు టు లవ్ ఇండియా డు లవ్ మదర్ ఇండియా
పరాయి దేశంలో కిరాయి కోసమని స్వదేశ జ్ఞానం సవారి కడుతుంటే ఆ కూలి డబ్బు డాలర్లలోని సుఖ జీవనముందంటే ఆ పాలి కాపుని పాలి శత్రువై తిరిగి వెళ్ళమంటే కడుపు తీపికే కన్నీళ్ళ రోదనై కన్న తండ్రికే అది మూగ వేదనై ఆ నారు పోసి నీరెట్టి నోళ్లకు ఫలితం ఏముంది ఈ పుణ్య భూమిలో పుట్టినందుకు ప్రతిష్ట ఏముంది ఆ కీర్తి ప్రతిష్టల హిమాలయాన్నే సిగలో ముడిచిన తల్లికి దురాగతాల తురాయి పువ్వులు అలంకరించుట న్యాయమా ధర్మమా ఐ లవ్ మై ఇండియా I love my India. 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 వినరా దేశం మనదేరా అనరా రేపిక మనదేరా వినరా దేశం మనదేరా అనరా రేపిక మనదేరా నీ ఇల్లు ఆంధ్రదేశమని నీవే తెలిపిన నీ నామం ఇండియన్ అంటూ నిత్యం చాటరా వినరా దేశం మనదేరా అనరా రేపిక మనదేరా ఏలా నీలో దిగులంట వేకువ వెలుగు ఉంది ముందంట ఏలా నీలో దిగులంట వేకువ వెలుగు ఉంది ముందంట రక్తంలో భారత తత్వం ఉంటే చాలురా ఒకటైనా భారతదేశం కాచేను నిన్నురా ఏలా నీలో దిగులంట
వెలుగు ఉంది ముందంట. వివేకానంద సభావేదిక వద్దకి గ్రామస్తులు ముఖ్యంగా మహిళలు ఎక్కడున్నా సరే ఏటి కొట్టుకు వచ్చి అలాగే విద్యార్థులు యువత కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారనుకుంటున్నాం. ఎక్కడంటే బల్క్ బంద్ చేసినాము మరి ఆయనకి మళ్ళీ వాళ్ళు లాగేసి అయ్యా మెల్లికి కాబట్టి మా రూమ్ లో బొట్టలు ఉంటాయి. శక్తి రామకృష్ణ స్థితాహియ సర్వ విద్యా స్వరూపాంతాం శారదాం ప్రణమామ్యహం. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. స్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలతో యథా స్థానంలో డైరీస్ ది మెయిన్ తీయండి. ఈరోజు ఎంతో మంది పెద్దలు సహకారంతో గ్రామంలో ఉన్నటువంటి యువత న్యూస్ గా కూడా వెళ్తుంది. పరుగులు దయచేసి మంచి మంచి కార్యక్రమాలకి అందరూ ముందుండాలి. గజపతిరావు గారికి నమస్కరిస్తూ తర్వాతను మన మండల ఎంఈఓ గారు ఎస్ దేవేంద్ర గారికి నమస్కారాలు తెలియజేస్తూ తర్వాత కొంతమంది పేర్లు నాకు తెలియదు కాబట్టి అందరికీ సభకు వచ్చినటువంటి డబ్బు ఉండొచ్చు, వెలుబడి ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు, కానీ ఆయనకి ఈ మహాయోగం కలిగి కొన్ని కష్టకాలాల్లో ఒక మహానుభావుడు జన్మిస్తాడు మనిషి రూపంలో. అది రాముడవని, కృష్ణుడవని, యేసవని, వివేకానందుడవని, గాంధీ మహాత్ముడని ఎవరైనా జాతిని ఉద్ధరించడానికి, ప్రపంచాన్ని ఉద్ధరించడానికి మానవ రూపంలో జన్మించినటువంటి వాళ్ళందరూ మహనీయులే. కాబట్టి ఆ గౌరవము ఆ తర్వాత ఆయన యొక్క జీవిత చరిత్రను క్షుణ్ణంగా అది కూడా అతను సెలవు పెట్టి 10 రోజుల ముందు రాలేదు, 5 రోజుల ముందు రాలేదు, ఒక్క రాత్రిలో కార్యక్రమాన్ని జరిపించాలి. ఎందుకంటే ఈయన వస్తాడా రాడా అసలు కార్యక్రమం అవుతారని నాకు బెంగ పట్టుకుంది. కానీ ఆయన రాత్రి ఫోన్ చేసిన వెంటనే మా అధికారి అయినటువంటి ఎంఈ గారు తెలియజేయండి, సార్ ఆయనకి సెలవు దొరకలేదు, ఈ సెలవు దొరకపోవడం వల్ల ఆయన రాలేకపోయాడు, కాబట్టి మీరు ఉండండి. ఈసీ గారు కానీ ఎవరు కానీ ఏదన్నా ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించారు కాబట్టి మీరు రావద్దు. అందుకని అర్థమైతే వచ్చారు చెయ్యండి. నేటి స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా అలాగే 37వ యువజన దినోత్సవ సందర్భంగా వారి యొక్క సతీమణి సహకారం జీవన గారి సహకారంతో ఇక్కడ నిర్వహించబడుతున్నటువంటి వ్యక్తులు వారి యొక్క భక్తులందరూ కూడా పేరుపేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నారాయణ మాధవ్ గారికి అలాగే మేడం గారికి అలాగే ఏదైనటువంటి గ్రామం ఈ రోజు చాలా శుభదినం. మరి ఈ రోజు ఎంత పెద్ద ఎత్తున కమిటీ చాలా మనందరికీ అదృష్టంగా భావించాలి.
మరి అతను మనందరూ కూడా స్ఫూర్తి వ్యక్తిగా మనం గుర్తించాలి. నిజంగా ఇలాంటి కార్యక్రమాలు మరి కొద్దిమంది ఊరిలో ఒక మంచి వ్యక్తిగా జన్మించినటువంటి మంచి మనసు ఉన్నటువంటి మహనీయులైనటువంటి మన దుర్యోధన గారు కూడా ఈ రోజు ఈ మంచి కార్యక్రమం చేయడం చాలా సంతోషదాయకం. మరి స్వామి వివేకానంద గురించి చెప్పేసుకుంటే మరి అతను ఇప్పుడే మా సార్ కూడా గుర్తు చేశారు. ఒక్క నిమిషం పలకండి అంటాం. అంటే అలాంటి అంటే పేరులోనే వివేకంతో పుట్టినటువంటి వ్యక్తి ఈ ప్రపంచానికి వివేక తెలియజేయడం వల్ల తన గొప్ప వ్యక్తిగా మన దేశంలో దేశ చరిత్రలో గొప్ప వ్యక్తిగా కొంచెం గుర్తించబడ్డారు. అయితే తను 1800 అక్కడ తీసుకుంటే అక్కడ 63లో జన్మించినటువంటి వ్యక్తి 1993 శికాగో సమావేశంలో తను ఇచ్చినటువంటి మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి స్పీచ్ తో ప్రపంచవ్యాప్తంగా మంచి మెసేజ్ ఉంటున్నాడు. మనం ఏదో చేయాలి, ఏదో అతన్ని స్ఫూర్తి తీసుకుని మన ఈరోజు కవిత దుర్యోధన గారు జరుగుతారు. ఆలోచన మన యూత్ కి అందాలి, తేవాలి. ప్రతి ఒక్క యూత్ కూడా రేపు తీసుకున్నా అక్కడ తీసుకుంటాను. ప్రతి ఒక్కరికి ఇప్పుడే చెప్తాను, బీ గుడ్ డూ గుడ్, మంచిగా ఉండేది మంచి చేయాలి. మనం ఇప్పుడు ప్రతి ఒక్కరం కూడా వయసు పెరిగే అంటే మనలో ఉన్నటువంటి పాఠశాల అది చిన్నప్పుడు ఇప్పుడు అంటే నేర్చుకోవాలని తెలియజేసినటువంటి తక్కువ వయసు తెలియజేసిన వ్యక్తి మన స్వామి వివేకానంద గారు. స్వామి వివేకానంద గారు తీసుకుంటే తను చూస్తాను నేను సంవత్సరం వెళ్ళి కెరటం నాకు ఆదర్శం అంటే తన ఒక ఆలోచన ఏంటంటే కెరటం ఇక్కడ ఆ కెరటం ఎందుకు ఆదర్శం చెప్పేసుకుంటే తను కడుపు రెడీగా ఉంటాడు. అన్నమాట మన సేవ దృక్పథంతో ఉండాలి. మనం ఎంత చదువుకుంటే ఎంత చదువుతాడు అంటే బాగా చదువుతాడు ఉంటారు, ఏదైనా చేయాలని ఆలోచించారు. వెరీ గుడ్. ఇంకా వెరీ గుడ్, వెరీ గుడ్. పోలీసు నాయకులు పోలీసు అమర్దామన్ టీచర్ వెరీ గుడ్. ఇంకా ఇదేమవుతామా వెరీ గుడ్ సార్. ఇంజనీర్ ఇంకా డాక్టర్ ఇవ్వు రామ్దా ఇవ్వు పాప. ఓకే రామదా ఎవరో రండి పర్వాలేదు చెప్పండి. ఓకే టీచర్ ఓకే వెరీ గుడ్. టీచరా అంటే పోలీస్ వెరీ గుడ్. ఇలా రైతు అవ్వాలనుకుంటున్నా అని చెప్తున్నా. అయితే రైతులు అవుతున్నాడు. ఈ పేరు ఏంటంటే నా పేరు భూమి అని చెప్తున్నాను. చూసారా అంటే నువ్వు ఎందుకు అలా రైతులు అవ్వాలనుకుంటామంటే అందరూ ఏదో ఒక వృత్తిని చేసుకుంటే వాళ్ళకి తిండి పెట్టే జాగ్రత్తలని పాప అంటారు అన్నమాట. అంటే మనము రైతులు అవుతామని చెప్పడంతో నిజంగా నా సర్వీస్ లో నేను చూసాను కానీ ఇంత మంచి మంచి వ్యక్తిని చూడలేదు అన్నట్టు మనం ఎవరైతే చెప్పుకుంటామో ప్రపంచంలో మరి స్వామి వివేకానంద మంచి వ్యక్తులు మనం ఎవరిని చూడలేమండి. ఆయన ఆలోచనలు అడిగే ఉంటాయి. ఏది మనం చూసినా కానీ మెసేజ్ ఏదో ఒకటి చక్కని మెసేజ్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. అంత ఇదే టైంలో ఇంకో కార్యక్రమం ఉంది, దుఃఖం వస్తుంది కానీ ఏడికి సంతోషపడి నంబర్ రావాలి. అక్కడ నేను ఇంతే అందరూ కూడా చాలా మంచి ఆలోచించిన వెళ్తున్నారు కాబట్టి ఉండాలి. వాళ్ళు చెప్పేది కంపల్సరిగా నిర్వర్తించడంలో కూడా మీరు భక్తి విక్రమంలో పట్టుకొట్టాలండి. ఇప్పుడు పూర్వకాలం తీసుకుంటే ఋషులు ఋషులు వాళ్ళు లేకుంటే వాళ్ళందరూ కొన్ని దేవుడు ప్రత్యక్షం చేసుకోవడం కోసం పుట్లు అయిపోయినా కూడా వాళ్ళు అలా ప్రార్థన చేసుకునే ఉండేవాళ్ళండి. దయచేసి ఒక మాట వినండి, అది అంత ఒక మెసేజ్ ఉందండి. మీరు కూడా ఒకటి సాధించాలనుకుంటే కొన్ని సాధనగా జీవిస్తాం కానీ మానవ చరిత్ర అంటే ఈ సమాజంలో గుర్తించే పనులు మనం ఎప్పుడు చేసి మనం అంతా కొన్ని మరణించి కూడా జీవించాలండి. ఏ క్షణం ప్రతి క్షణం కూడా మనం కూడా విలువైన భావించి నేను కోరేది ఏంటంటే వేదిక ముందున్న అందరికీ పేరు పేరున పెద్దలు ఎక్కడి నుండి ప్రారంభించాలంటే ముందు ఇప్పుడు మనకున్న సమయం చాలా తక్కువ కనుక మా తస్మై శ్రీ గురువే నమః. ఒకరోజు ఒక శిష్యుడు తన గురువు వెంట అలాగా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక మహావృక్షం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ గురువు గారు ఆ చెట్టు వైపు చూసి చిన్న చిరునవ్వు నవ్వి తదాస్తు అన్నాడట. ఆ శిష్యుడు అడిగాడు, ఏమిటి గురువు గారు
చెట్టు వైపు చూసి తదాస్తన్నారు ఏమిటి దీవించానని. ఏం లేదానా, ఆ చెట్టు పక్క చెట్టుతో మాట్లాడుతుంది, ఈ సామ్రాజ్యానికి నేను చక్రవర్తిని అవ్వాలని కోరుకుంటున్నానని. ఆ శిష్యుడు అన్నాడట, అదేంటి గురువుగారు, ఎంతమంది జనాభా ఉంటే ఎవరో ఒక చక్రవర్తి అవ్వాలని కోరుకోరు కానీ ఒక చెట్టు చక్రవర్తి అవ్వాలంటే దానికి మీరు తదాస్తు అన్నారు అంటే అదేనాయన జరుగుతుంది అని ఆ గురువు గారు చెప్తారు. కొన్ని సంవత్సరాలు గడిచింది. ఒకరోజు ఆ శిష్యుడు సోపాలు పడి అలసిపోయి గురువు గారి దగ్గరికి వచ్చాడు. గురువు గారు ఈ విషయం విన్నారా? 3 సంవత్సరాలు ఆ పాదుడే ఈ అయోధ్య రాజ్యానికి చక్రవర్తి అతని. నాన్న ఆ రోజు అడిగిన ప్రశ్నకి ఇదే సమాధానం. ఆ చెట్టు ఆ తరువాత వచ్చే గాలివానికి వెళ్ళిపోయింది. ఆ చెట్టు తాలూకా కర్ర నుండి ఈ పాదుకులు తయారు చేశారు. ఆ పాదుకులు రాముడు ధరించాడు. ఈ రోజు ఆ రాముడు తాలూకా పాదుకులే ఈ రాజ్యాన్ని 14 సంవత్సరాలు ఏడుతాయి. అది చక్రవర్తి పదవి అలంకరించిందా నా చెట్టు అన్నారు. సో ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే ఆ గురువు తాలూకా తదాస్తు అనే ఆ వాక్యం. సో ఇది ముందుగా ఎందుకు చెప్పామంటే ఈ పాఠశాలలో ఉంచారండి. ఇక రామకృష్ణ వారు ఆయన యొక్క గురువు. మనం ఏదైతే ఈ రోజు ఈ వెలుగుతున్న ఆ జ్యోతిని వెలిగించిన రామకృష్ణుల వారు కూడా ఆ గురువు యొక్క గొప్పతనం బట్టే ఈ రోజు మనం ఆ జ్యోతి యొక్క వెలుగును అందరము పొందుతున్నాం. వివేకానంద వారు ఉపదేశాలు వెళ్ళిన తర్వాత ఆయనకి వచ్చే అడుగడుగున మనది కాని ఒక మతం నుండి వచ్చే వ్యక్తి తన మతానికి వీళ్ళందరినీ మార్చుకుంటాడేమో అని భయపడి ఆయన పైన విష ప్రయోగం జరిగే సందర్భంలో ఈ మహానీయుడు ఎవరిని నమ్ముకున్నాడంటే తన గురువుని నమ్ముకున్నాడట. ఆ టీలో ఏదైతే వివేకానంద స్వామి వారికి అడుగడుగున వెన్నంటి తన గురువు గారు అతని నడిపించడం వల్ల జాతికి పాఠశాలలో కానీ ఎక్కడైనా కార్యక్రమాలు అయితే సార్ వివేకానంద ఏమిటి చేశారు ఈ జాతికి మనం పూజిస్తున్నామో ఆ మహనీయులందరికీ పూజ్యులైన వ్యక్తి మన వివేకానంద స్వామి. ఇంకా ఆయన కోసం ఒక్క వాక్యం చెప్పి ముగిస్తాను, ఎందుకంటే కాలం చాలా విలువైంది. ఒకసారి వివేకానంద స్వామి ఒక దేశంలో పర్యటన చేస్తుంటే ఆ దేశంలో ఒక అందమైన మహిళ అతని దగ్గరికి వచ్చి, వివేకానంద గారు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఉందని అడిగారు. ఆయన అడిగారు, ఎందుకమ్మా నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలి అంటే, నేను అందంగా ఉన్నానండి, మీరు చాలా తెలివైన వాళ్ళు, మనకు పుట్టే బిడ్డ చాలా అందంగా తెలివిగా ఉండాలని నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానండి అని అడిగారు. అప్పుడు మన స్వామి ఏ జవాబు ఇచ్చారో తెలుసండి, అమ్మా నువ్వు అందంగా ఉన్నావు, నేను తెలివిగా ఉన్నాను, ఈ రెండూ ఉండే బిడ్డ నీకు కావాలి. ఇంకా రేపు పొద్దున్న మనం పెళ్లి చేసుకుంటే ఆ బిడ్డ అలాంటోడు అవుతాడో తెలియదో, సో నీకు అలాంటి బిడ్డ కావాలి కనుక నన్నే నీ బిడ్డగా స్వీకరించి తల్లిని ఆయన పాదాల మీద పడ్డాడండి మన స్వామి. అప్పుడు ఆవిడ కార్యక్రమం వెనుక మీ అందరికీ తెలియక కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ నాన్నగారు ఆయన దేవి స్వరూపాయ శ్రీ రామకృష్ణాయ నమః. ఈ కార్యక్రమం చేసినటువంటి అభినందనలు. ఇప్పుడు మనకి సమయం చాలా అయిపోయింది, చేత ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నాము, అవన్నీ చెప్పడం సాధ్యం కాదు కాబట్టి కొన్ని విషయాలు నేను చూపిస్తాను. స్వామి వివేకానంద విగ్రహము ఈ స్థాపించినటువంటి కవిత దుర్యోధన భవనవతి దంపతులకు, జమున దంపతులకు నా యొక్క ప్రత్యేక అభినందనలు. ఇదే స్వామి సాధించగలరు, శీలాన్ని నిర్మించుకోగలరు, మన స్వభావాన్ని నిర్మించుకోగలము, అలాగే మనకు దృఢమైన సంకల్పం ఏర్పరచుకోగలము. ఇప్పుడు పిల్లలందరూ అన్నారు నేను పోలీసు అవుతున్నాను, డాక్టర్ అవుతున్నాను, ఆర్మీ అవుతున్నాను. పిల్లలు కానీ ఇక్కడ వచ్చి ఉంటే ఆ పిల్లల లక్ష్యాలు నెరవేర్చడానికి ఆ తల్లిదండ్రులు కృషి చేయాలని నేను మనవి చేస్తున్నాను. లక్ష్యంపై ఉన్న శ్రద్ధాశక్తుల్ని అదే లక్ష్య సాధన, స్వామి చెప్పింది అదే. ఇక
మనకి జన్మనిచ్చినటువంటి ముఖ్యంగా మంత్రి కాబట్టి వాళ్ళకి దైవ సమన్వయంగా మనం సాధించిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక సేవ, మానవ సేవ, జీవ సేవ. స్వామి అన్నారు సేవ, మానవ సేవ, జీవ సేవ. ఈ మూడు కూడా భగవత్ సేవగా గుర్తించాలి. సేవ అంటే భగవత్ జీవ సేవే భగవత్ సేవ, మానవ సేవే భగవత్ సేవ. కాబట్టి స్వామి చెప్పినటువంటి ఉదాహరణ, మనలో అనంత శక్తి మన లోపల ఉంది, అంతర్గతంగా ఉంది మనలో. దాన్ని జాగ్రత్త పరచడే మన కర్తవ్యం. మనలో ఉన్న అంతర్గతమైనటువంటి మన శక్తిని మనం జాగ్రత్త పరచాలి. దానికి ఇటువంటి సమావేశాలు స్వామి వివేకానంద. దుఃఖాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి. ఇవేంటి మనకి వద్దంటే కష్టాలు మానిపోవు, దుఃఖాలు పోవు, సుఖాలు రమ్మంటే రావు. ఇప్పుడు ఆ నీరు పారేటప్పుడు ఆ నీరు పారే విధంగా రాళ్ళు రక్తంతో అదేవిధంగా మనకి మన జీవనంలో కష్టాలు సుఖాలు వస్తూనే ఉంటాయి. అందరికీ నీరు పారంటే ఆ కష్టాలు సుఖాలు వస్తుంటాయి. ఇక మనలో ఉన్నటువంటి శక్తి చెప్పడం నేను అపారం తెలుసుకుంటే అది జాగ్రత్త, అది తగ్గుంటే మనకి ఏ అవసరం? అహంకార అసూయలను మనం ఎదుర్కోవాలి. అహంకారం నేను గొప్పవాడు, నాకు డబ్బు ఉంది, డబ్బు ఉంది, గొప్పవాడే ఇచ్చాడు, అసలు కూడా ఆశయ సాధనలో ఎన్నిసార్లు అపజయం ఎదురైనా ప్రయత్నము వదలక జైవ తప్పుగా పొందుతావు. 100 సంవత్సరముల చీకటి, ఒక కుటుంబం 100 సంవత్సరాల చీకటి ఉంది. ఒక దీపంతో ఆ చీకటి అంతా పరిగెత్తుంది. సంకల్పం నెరవేరాలంటే మనం ఏం చేయాలి? శ్రవణము, మంచి మాటలు వినాలి, వాటిని మననం చేయాలి. అనుకోవాలి, మనకు మనం ఏకాంతంగా మననం చేయాలి, అది ధ్యానం చేయాలి. అప్పుడే మనకి దివ్య శక్తి. వారంటే నాయకత్వాలు ఇస్తారు. రాజకీయ నాయకులు ఉన్నారు, వివేకానంద ఉన్నారు. చూసారా వివేకానంద జీవిత రామకృష్ణ మఠం ఉంది. రామకృష్ణ మఠం ప్రెసిడెంట్ చేసి నాకు వదిలేశారు, బ్రహ్మానంద ఇచ్చారు. చూసారా, ఆ రోజుల్లో ధనం తెచ్చించి స్థలము సంపాదించి మఠం కట్టించినటువంటి మహానుభావుడు వివేకానంద. దాత కర్త అయినటువంటి కవిటి దుర్యోధన వారి దంపతులకు, ఇక వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామస్తులకు, పెద్దలకు నా నమస్కారాలు. అలాగే చిన్నవాళ్ళు ఉంటే వారికి నా ఆశీస్సులు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంత ఘనంగా ఈ మారుమూల ఉన్నటువంటి ఈ గ్రామంలో జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక బృహత్తమైనటువంటి కార్యం. మరి సత్యనారాయణ గారు, నవంబర్ సత్యనారాయణ గారు వారేమో 2000లో వివేకానంద స్వామి తాలూకా అవకాశం ఇవ్వాలనేటువంటి ఉద్దేశాన్ని బయటపెట్టడం జరిగింది. ఇంతకంటే మహాభాగ్యం మాకు కలగదన్న ఉద్దేశంతో ఆ రోజు 2010 జనవరి 12వ తేదీన మొట్టమొదట మన పాఠశాల ఆవరణలో, అక్కడి నుండి సత్యనారాయణ గారు అంటే మేమంటే అతనికి ఒక గౌరవం, అతనంటే మాకు ఒక ప్రీతి. ఆ రకంగా ఇటువంటి కార్యక్రమం ఇక్కడ జరుపుతున్నారు, మీరు ఎలాగైనా సరే హాజరు కావాలన్న ఉద్దేశంతో గతంలో ఒక నెల రోజులు అప్పుడప్పుడు ఈ సమాజంలో అలాగే చొచ్చుకుపోతూ ఉండేటప్పుడు యూత్ అనేది ఉంది. ఈ యూత్కి ముఖ్యంగా ఇది అవసరం. బాల్యం, యవ్వనం, మరి ముసలితనం,
ఇంకా అందరికీ వస్తుంటాయి. బాల్య దశలో ఉపాధ్యాయుడి దగ్గర విద్య నేర్చుకున్నటువంటి విద్యార్థికి ఆ ఉపాధ్యాయులు అంటే గురువు. ఆ గురువు గారు ఎన్నో హితోక్తులు చెబుతూ పాఠాలతో పాటు లోకానికి సంబంధించిన అంశాలు కూడా చెప్పాలి. పాఠంలో ఉన్న అంశాలే పాఠం ఆ పూర్వ జన్మసుకృతంగా భావిస్తూ ఇక్కడ ఉండే గ్రామ ప్రజలందరికీ మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు వందనాలు, హృదయపూర్వక శిరస్సు పాదవందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సుదినం ప్రపంచ చరిత్రగతినే మార్చిన ఒక బెంగాల్ రాష్ట్రంలో 18 ఆయన తాలూకా గురువు గారైన రామకృష్ణ పరమహంస గారి ఆయన తాలూకా దైనందిన మార్గదర్శకత్వంలో ముందుకు వెళ్తూ ఒకనాటి 1893 సంవత్సరం మారుబాబుపురాలని తీర్చే ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన అనేక రచనలు చేశారు. ఆ రచనలు భక్తి మార్గం, భక్తి మోక్షం, భక్తి యోగమని, కర్మయోగమని, అలాగే ధర్మయోగమని ఇలాంటి అనేక యోగాల ద్వారా ఆయన భక్తిని చేకూరొచ్చు అని చెప్పడంలో ఆయన ఏ విధమైన సందేహాలు కూడా చెప్పడం జరిగింది. వ్యక్తుల తాలూకా వ్యక్తిత్వాన్ని నిర్దేశించడంలో కానీ నిర్మితం చేయడంలో కానీ విద్య అన్నది ఒక గుణవంతంగా శీలవంతంగా మన గురువు అనే వ్యక్తి మన జ్ఞానాన్ని ఇస్తాడని అరిస్టాటిల్ చెప్తారు. ఇలాంటి మహోన్నతమైన వ్యక్తుల తాలూకా మహోన్నత వ్యక్తిత్వాన్ని మనం మన భారతదేశానికి, మన భారతదేశ చరిత్రని వేరే దేశానికి నడతని నేర్పిన మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక స్వామి వివేకానంద. అయితే సింగల్ ఓల్డ్ డైమెన్సీ ఓన్లీ వరల్డ్ అండ్ ఆల్ సోల్. థ్యాంక్ యూ వనందాలు. కొన్ని పేరుకులు నమస్కారాలు. ఈ విగ్రహము కట్టారంటే ఇది మా నాన్నగారి కోరిక. మా నాన్నగారు బయట కట్టవలసింది, కానీ స్వర్గస్థులు అయిపోయారు. దాని తర్వాత ఏంటంటే నేను ఆర్థికంగా కొన్ని ప్రభావాల్లో ఉండి కట్టలేదు. మంచిగా దేవుడు మనకు చేస్తాను కట్టాను. అయితే ఎంత పెద్ద ప్రార్థన చేస్తానంటే దీనికి కారణం నేను ఒక్కడే కాదు, నా భార్య నుండి నా జమున చాలా పడింది, చాలా సపోర్ట్ చేస్తుంది నా భార్య. దీనివల్ల కంప్లీట్ అయినా కొత్త చెప్తున్నాం అంత పని చేస్తే స్వామి వివేకానంద గారిని. అయితే అట్లాంటి మంచి మనకి ఇక్కడ ఉండమంటే అది మామూలు ఇది కాదు, చాలా పెద్ద వ్యక్తులు, చాలా మన ఊరు వచ్చారని నేను చాలా గర్వపడుతున్నాను సార్ కోసం. థ్యాంక్ యూ సార్. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా, నాకన్నా ముందు మాట్లాడినటువంటి నారాయణరావు గారు, కృష్ణ గారు, ఎంఈఓ దేవేంద్ర గారు, గౌతమ్ నాస్కర్ గారు, రామకృష్ణ మిషన్ భావ ప్రచారకుడు భద్రాచలం ప్రభాకర్ గారు, అదేవిధంగా రాఘవ్ నాయక్ గారు, అదేవిధంగా దేవభూషణ గారు, లింగరాజు గారు, సత్యనారాయణ గారు, చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ స్వామీజీ గురించి ప్రధానంగా ఫస్ట్ ఆయన గురువుగా మనం భావించాలి. రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద గురువు గారు అయితే మరి మనందరికీ కూడా మనలో చాలా మంది మన తాతలు ముత్తాతలు కొంతమంది వివేకానందం చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన్ని మన గురువుగా భావించుకుంటాం. ఒక టీచర్గా నేను స్వామి వివేకానంద గురువుగా భావించుకుంటాను. అంటే ఒక గురువుగా ఆయనతో నిబద్ధత ఏంటి, ఆయన క్రమశక్తి ఏంటి, ఆయన ఆలోచన విధానం ఏ విధంగా ఉండేది పుస్తకాల్లో చదివినటువంటి మేము నిర్యాణం. అంటే స్వామి వివేకానంద చనిపోవడానికి మరణానికి ఒక రోజు ముందు ఆయన ప్రతిరోజు కూడా సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు ఆయన దగ్గర నేర్చుకోవడానికి ఆ వ్యాకరణం క్లాస్కి వచ్చేవారు. అయితే ఆయన నెక్స్ట్ తర్వాత రోజు తన విషయం కూడా స్వామిని తెలుసు. బహుశా అవసర కృష్ణులందరికీ తెలుస్తుందేమో. మనం పురాణాల్లో చదివితే శ్రీకృష్ణుడు కూడా తెలుసు తన ఎక్కడ మరణం, తన ఎక్కడ దేహాన్ని వదిలేయాలి, అక్కడికి వెళ్ళి చక్కగా కూర్చొని ఒక గోవిందవాడు వస్తున్నా ఏదో బాణం వేస్తే ఆయన కాలు ఇస్తున్నా ముందు కూర్చి దాంట్లో ప్రాణం వదిలేస్తారు. అలాగే ఈ అవతార పురుషులందరికీ కూడా
వాళ్ళ జననంతో పాటు వాళ్ళకి మరణం గురించి కూడా వాళ్ళకి ముందే హెచ్చరిక, ముందే జ్ఞానము ఉంటాయన్నమాట. అయితే ఉపాధ్యాయుడిగా ఆయన తనకు నిబద్ధత ఏంటో మనం అర్థం చేసుకోవాలి. మనం అనుకుంటాం రిటైర్ అయిపోయిన తర్వాత మనకి ఎందుకులే ఇంకా విద్యా బోధన, భారత పౌరులను తీర్చిదిద్దేటటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక అవకాశం భగవంతుడు ఉపాధ్యాయ వృత్తి ద్వారా మనకి ఆపాదించడం జరిగింది. అలాంటి గొప్ప వృత్తిని మనం బతికినంత కాలం కూడా చివరి క్షణం కూడా వరకు కూడా మనం దాన్ని కొనసాగించాలని మా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా మనం చేసుకుంటున్నాం. మీరు ఏ సబ్జెక్టులో మీరు చెప్పగలిగితే ఆ సబ్జెక్టులో, ఏ సబ్జెక్టులో మీకు రచనాత్మక, ఒక మంచి మ్యాథ్స్ టీచర్ అయ్యవచ్చు, మీరు ఫిజిక్స్ టీచర్ అయ్యవచ్చు, లేదా ఇంకొక ఇంగ్లీష్ గ్రామర్ చెప్తాను. ఏంటి గ్రామర్లు నా విద్యార్థులకి ఇంగ్లీష్ గ్రామర్ చెప్తాను. వారంలో 2 సార్లు స్కూల్కి వెళ్తాను. హెడ్ మాస్టర్ గారికి ఫోన్ చేసి అయ్యా నాకు ఇక్కడ పిల్లలందరినీ వేరే సమావేశం పడుతుంది అంటాను. వెళ్తాను, 2 గంటలు అక్కడ ఇంగ్లీష్ గ్రామర్ మాత్రం చెప్పేసి వస్తాను. శ్రీకాకుళం వెళ్ళినప్పుడు అన్ఫార్చునేట్లీ ఈరోజు నాకు అవకాశం దొరకలేదు, స్కూల్స్ లేవు. కాబట్టి ఇక్కడ బోధనలన్నీ కూడా ఇట్లాగా ఇవన్నీ కూడా ఏంటంటే మన తాలూకా పర్సనాలిటీని, మన తాలూకా వ్యక్తిత్వాన్ని అవి ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు జీవితంలో నేను మంచిగా ఉండాలి అనుకుంటే ఒక 90 తప్పు పనులు చేస్తాను, కనీసం 10 మంచి పనులు చేస్తాను మంచిగా ఉండాలి అనుకుంటే. అసలు నేను మంచిగా ఉండాలి అనే ధ్యేయం కానీ, టార్గెట్ కానీ, ఒక ఆబ్జెక్టివ్ కానీ నాకు లేనప్పుడు నేను పూర్తిగా రావణాసుడిలాగే ఉంటాను. అందుకని మనం ముందు మంచిగా ఉండాలి అని ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఆ టార్గెట్ పెట్టుకుంటే కనీసం దాని దగ్గరలో ఉంటారు మీరు. అది లేనప్పుడు ఏమవుతుందంటే ఒక నక్సలైట్ ఉద్యమం వస్తుంది, లేకపోతే ఇంకొక ఉద్యమం వస్తుంది, ఒక తిరుగుబాటు వస్తుంది సమాజంలో. ఈ తిరుగుబాటులో ఇలాంటివి రాకుండా చేయడానికి మొదటి నుంచి కూడా మన గురువులు కానీ, పెద్దవాళ్ళు కానీ మన చెప్పింది ఏంటంటే నువ్వు దానం చెయ్యి అన్నారు. వినోబాబాయ్ కూడా భూదానోద్యమాన్ని మొదలుపెట్టాడు. ఆయన ఎందుకు మొదలుపెట్టాడు? రాబోయే రోజుల్లో నక్సలైట్ ఉద్యమం డెఫినెట్గా వస్తుంది. ఈ భూస్వాములందరూ కూడా భూముల్ని మరి తీసేసుకొని పేద ప్రజలకి గుడులు, గోపురాలు, ఈ ఆ సంప్రదాయాలు నిలబడాలని కూడా చెప్పాడు. ఫస్ట్ పేదవాడు పావర్టీ అంత ఇల్లు చేయాలి అనేటటువంటి ఒక మంచి ఆలోచన వచ్చింది. అయితే మనం ఏం చేసినా కానీ ఒక 10 మందికి భోజనం పెట్టినా ఆ రోజు భోజనం తినేసినాక మర్చిపోతారు. కానీ ఒక స్వామీజీ విగ్రహం పెట్టినప్పుడు ఈరోజు ఈ సమావేశంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఉంది. సింహం అడవికి ఏంటంటారు? అడవికి రాజు ఎవరు? అడవికి రాజు సింహం, అంతే కదా. సింహానికి ఉన్నటువంటి బలం మిగతా ఏ జంతువులకి లేదని మనం అనుకుంటాం. అయితే ఆ సింహం దుప్పు పిల్ల చిన్న ప్రాణం. ఆ చిన్న ప్రాణం అయినా కానీ అది తన ప్రాణాన్ని కాపాడు కోసం
సంతలక్ష్మీపురం మండల ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో భారతీయ ఆధ్యాత్మిక శక్తి దేశానికి వెలుగురేఖ స్వామి వివేకానంద విగ్రహావిష్కరణ మహోత్సవం మరియు సన్మాన పత్రం. అతడు వంగ రాష్ట్రంలో జన్మించి దేవుని ఉనికి కోసం పరితపించి రామకృష్ణ పరమహంసల వారిని దర్శించి ఆయన ప్రేరణచే భగవద్ దర్శనం గావించి నరేంద్రుడు వివేకానందునిగా అవతరించి ఆ సేతు హిమాచలం కాలినడకను పయనించి అభాగ్యులను ఆవేదనను తొలగించి తన మనసులో ఎంతో చెల్లించి దేశ దారిద్ర్యానికి కారణం గమనించి దేశ ప్రగతికి ఒక రూపకల్పన కల్పించి యువశక్తిని రగిలించి సత్యం విశదీకరించి భారతీయ వెలుగొందిన మహనీయ మూర్తికి విగ్రహావిష్కరణ ఒక కమనీయం, మహోత్సవం ఒక రమణీయం. కమిటీ వంశోద్భవకులు దుర్యోధన సంతలక్ష్మీపురం గొప్పిండి రాయుడు జరుగుల రాఘవ గారి వంశోద్ధారకుడై సంతలక్ష్మీపురం గ్రామాన కమిటీ కుటుంబంలో జన్మించి పవిత్రమైన దేశ రక్షణ జవాను బాధ్యతను చేపట్టి పనియే పూజగా భావించి సతీమణి జమున హృదయాంధ్ర మందిరాన శుద్ధులు మోహన కృష్ణ ఢిల్లీరావుల జనక జవానుగా విశిష్ట సేవలు అందించి నీ ఉద్యోగ ధర్మంలో అంచెలంచెలుగా ఎదిగి చక్కనైన పదోన్నతులు పొంది సైనిక సేవ చేస్తూ సమాజ శ్రేయస్సు కోరే మీరు ఈ స్వామివారి విగ్రహ వితరణ గావించే మీకు అభినందన సుగంధ పారిజాతాలు. సామాజిక సేవ ఎవ్వరు దుర్యోధన జమునుడు. ఆ పనులను ఆదుకోవడంలో మీరు ఆద్యులు, గుణములో మీరు ఆదర్శవంతులు, ఎదుటి వారిని నొప్పించక స్నేహభావంతో వెలగడంలో మీరు అగ్రగణ్యులు, వృత్తి ధర్మం నిర్వహణలో గొప్పవారు, కుటుంబ ధర్మ నిర్వహణలో సాటి లేని వారు, సామాజిక సేవా కార్యక్రమ నిర్వహణలో బాధ్యత ప్రవర్తనలో చతురులు, మంచికి మారు పేరై ధీటైన వారు, జవానుగా దేశ రక్షకులు. ఇంతటి వారు కాబట్టే అంతటి మహత్కార్యానికి రూపకర్త శ్రీ కవిటి దుర్యోధన మహాశయులు, ధర్మపత్ని శ్రీ జమునులు, అనుజుల మోహన కృష్ణ ఢిల్లీరావులు వీరి సంకల్పంతో తమ తల్లిదండ్రులు క్రీస్తు కమిటీ రాఘవులు నారాయణమ్మల జ్ఞాపకాలను నెలకొల్పిన స్వామి వివేకానంద విగ్రహం సంతలక్ష్మీపురానికి సొంత కాంతిని తెచ్చిన వారి కుటుంబములకు సకల శుభములతో ఆయురారోగ్యములతో ఐశ్వర్యంతో వెలుగొందాలని కోరుకుంటూ గుడ్డిపల్లి గ్రామ రామాలయ కమిటీ సభ్యులు సంతలక్ష్మీపురం ప్రజలు ధన్యవాదాలు సార్. దీన్ని భాస్కర్ గారు సంతలక్ష్మీపురం పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు ఝళిపిస్తే మానవతుల మాంగల్యం మంట గలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు, సార్వభౌముడు. అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణా, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. అడుగో
హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. ఎందుకు కట్టాలి రచిస్తూ నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పనూర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముఖ్య వెతుకులు తిని బ్రతికే నీకు శిస్తందు కట్టాలరా అని ఫెళ ఫెళ సంకెళ్ళు దెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి.